సో గైస్ అరుణాచలం దర్శనం మంచిగా అయిపోయింది. నేను ఇప్పుడు తీర్చిపల్లి పోతున్నాను, శ్రీరంగం టెంపుల్కి పోతున్నాను. ఇక్కడ ఆటోలు చాలా అంటే అలాగే తప్పేం లేదు. వాళ్ళు కూడా సోర్స్ ఎక్కడి నుంచి రావాలి చెప్పండి. మంచిగా మనం టూరిస్ట్ రాలేకపోతే వాళ్ళు కూడా ఇక్కడ బతుకుతారు చెప్పండి. కానీ ఏమంటారు, సో మచ్ కాస్ట్ తీసుకుంటున్నారు. స్టేషన్ 3 కిలోమీటర్స్కి 200 and 300 అని అడుగుతున్నారు. స్టేషన్ నుంచి మళ్ళీ ఎక్కువ ఏమి ఉండదు, ఒక 3 కిలోమీటర్స్ 3-4 కిలోమీటర్స్ ఉంటుంది. గుడి కూడా ఒక 2 కిలోమీటర్స్ కూడా ఉంటుంది. అక్కడ 150 అడుగుతున్నారు. కానీ ఇక్కడ ర్యాపిడో, ఊబర్ ఏం లేదు. జస్ట్ ఏమంటారు, ఆటో నడుస్తున్నాయి. కానీ ఆటో చాలా కాస్ట్. ఎప్పుడైనా గుడి మీరు స్టేషన్ నుంచి గుడికి వచ్చినానికి బైపాక్ రావచ్చు. కానీ ఏం చేద్దాం, పైసలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, పని చేసుకుని వస్తూ రావచ్చు, ఏం కాదు. కానీ ఏంటంటే నాకైతే చాలా కాస్ట్ పడ్డాయి. అంటే ఎక్కడ పోయినా 150, 200, 150, 3 కిలోమీటర్స్ గుడి 200 తీసుకున్నాను. నాకు పొద్దున ఈరోజు దర్శనానికి పోయినా కదా 200 తీసుకున్నారు. సో మచ్ కాస్ట్. నాకైతే చాలా డిసప్పాయింట్గా అనిపించింది. ర్యాపిడో లేదు, ఊబర్ లేదు, ఏం లేదు. ఇక్కడ ఇక్కడ బుక్ చేయాలంటే ఆటో గురించి వెయిట్ చేయాలి. ఆటో కూడా ఎప్పుడు వస్తాడో తెలియదు. కానీ మనం ఊబర్ అయినా ర్యాపిడో అయినా అంటే ఎప్పుడు పడితే అప్పుడు బుక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. కానీ చాలా కాస్ట్ తీసుకుంటున్నాను. నాకైతే నచ్చలేదు అసలు. సో ఏం చెప్పలేము, ఏం చేద్దాం, వదిలేస్తాము అనుకుంటున్నా. కానీ మనసులో చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ పోయినా 150, ఇక్కడ పోయినా 130, ఇక్కడ పోయినా 200, ఇక్కడ పోయినా 200. మళ్ళా స్టేషన్ నుంచి నేను నా హోటల్ ఉంటాయి కదా, ఎంత 3 to 4 కిలోమీటర్స్ 500 అడుగుతున్నారు. సో బాయ్, వచ్చిన జాగ్రత్త రండి, జాగ్రత్త పడండి. ఇంకేం చెప్పాలి.